టార్గెట్ 2014 తాడో పేడో తేల్చుకోవాల్సిన టైం, సంధికాలంలో తప్పనిసరిగా సత్తా చూపాల్సిన టైం. అలాగని సోలోగా వెళితే ఫలితం దక్కటం లేదు. అందుకే పొత్తులకు స్నేహహస్తం అందించారు చంద్రబాబు. రెండు ప్రాంతాల్లో పార్టీకి ప్రయోజనం చేకూరేలా బీజేపీతో పొత్తుకు సై అన్నారు. విభజన ప్రకటన వచ్చినప్పుడు మొదలుపెట్టి జీడిపప్పు పాకంలా మొన్నటిదాకా సాగదీస్తూ వచ్చారు. చివరికి తెలంగాణలో సీట్ల సర్దుబాటుతో పొత్తు కొలిక్కి వచ్చినా చాలా చోట్ల రెబల్స్ బెడద తప్పలేదు. అయినా ఏదోలా సర్దుకున్నారు అభ్యర్థులు. కానీ ఇప్పుడు సీమాంధ్రలో అసలు చిత్రం బయటపడింది. బీజేపీకి ఇచ్చిన అత్యవసర సీట్లను టీడీపీ వదులుకునేలా లేదు. ఆయా స్థానాల్లో బీఫామ్ ఇచ్చి మరీ అభ్యర్థుల్ని రంగంలోకి దింపుతోంది టీడీపీ. బీజేపీతో పొత్తు వ్యవహారంలో సంఘ్ పరివార్ జోక్యం చేసుకోవటాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోయింది. మరోవైపు పురంధరేశ్వరి టికెట్ పైన దాగుడుమూతలాడుతూ ఆమెను దెబ్బతీయటమే లక్ష్యంగా టీడీపీ పావులు కదిపినట్టు తెలుస్తోంది. దాంతో ఏకంగా హైకమాండ్ జోక్యం చేసుకుని ఆమెకు రాజంపేట టికెట్ ఇచ్చింది. దీనిపై టీడీపీ గుస్సా అయింది. దాంతోపాటు బీజేపీకి కేటాయించిన 4 ఎంపీ, 14 అసెంబ్లీ సీట్లపైన క్రాస్ చెక్ చేసుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. అన్ని సీట్లలోనూ టీడీపీ బలంగా ఉందని, 4 పార్లమెంటు పరిధిలోని 28 స్థానాల్లో టీడీపీ గెలుపు అవకాశాలపై ప్రభావం పడుతుందని విశ్లేషించుకున్నట్టు సమాచారం. ఇవన్నీ బేరీజు వేసుకున్న టీడీపీ బీజేపీతో సీమాంధ్రలో తెగదింపులకు డిసైడ్ అయినట్టు సమాచారం. ఇక ఈ రెండు పార్టీలతో కలిసి నడవాలని నిర్ణయించిన జనసేన కూడా టీడీపీకి దూరమయ్యేలా కనిపిస్తోంది. పవన్ సన్నిహితుడు పొట్లూరి వరప్రసాద్కు విజయవాడ టికెట్ వ్యవహారం మరింత చిచ్చురాజేసినట్టు సమాచారం. కేసినేని నానికి టీడీపీ ఖరారు చేయడంతో పీవీపీ ఇండిపెండెంట్గా అయినా బరిలో ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. ఆయనకు పవన్ మద్దతు కూడా ఇస్తారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు పవన్ బీజేపీ తరఫున కర్ణాటకలో ప్రచారం చేసొచ్చారు. మల్కాజ్గిరిలో జేపీ తరఫున ప్రచారం చేస్తానని ప్రకటించారు. జాతీయ స్థాయిలో బీజేపీకి మద్దతిస్తానన్న పవన్ రాష్ట్రంలో మాత్రం టీడీపీతో వెళ్లేందుకు మొగ్గు చూపారు. అయితే పీవీపీ టికెట్ వ్యవహారంతో ఆ పార్టీతో అంటిముట్టనట్టుండాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. సీమాంధ్రలో తూచ్, తెలంగాణలో మాత్రం పొత్తు ఓకే. ఈ ఫార్ములాతో అయితే ముందుకెళ్లాలని టీడీపీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ కూడా ఒంటరిగానే వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ నెల 22న తెలంగాణలో జరిగే 4 బహిరంగ సభల్లో 3ంటిని ఒంటరిగా నిర్వహించేలా, ఒక్క హైదరాబాద్ సభలో మాత్రం చంద్రబాబు, పవన్ కనిపించేలా బీజేపీ కసరత్తు చేస్తోంది. గ్రాండ్గా మొదలైన గ్రాండ్ అలయన్స్ ఇలా అర్ధంతరంగా ముగియటం రెండు పార్టీలకు మింగుడుపాటం లేదు. క్షేత్రస్థాయిలో కసరత్తు చేయకుండా కేవలం ప్రయోజనాలు మాత్రమే చూసుకుని పొత్తు పెట్టుకుంటే ఎలా బెడిసికొడుతుందో టీడీపీ బీజేపీ పొత్తు వ్యవహారం చూపించింది. అగ్రనేతలు రంగంలోకి దిగారు. మరి ఈ బంధం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.